గత 2 సంవత్సరాలుగా నాకు తెలిసి ఒక ఎంత పెద్ద సెలబ్రిటీ కూడా ఒక మీడియాకి ఇంత దగ్గరగా మీడియాలో ఎన్నిసార్లు కనపడతా అవును అయ్యుండరేమో. అవును అది అయితే మీకు రికార్డ్ అది. లాస్ట్ 2 ఇయర్స్గా మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలు, మీరు ఇచ్చిన పాడ్కాస్ట్లు కానీ, మీ మీద ఉన్న మీడియా కవరేజ్ కానీ నాకు తెలిసి ఎవరికి లేవు. సో మీడియాకి ఇంత క్లోజ్గా ట్రావెల్ అయ్యారు, మీడియా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు కదా, ఆనెస్ట్గా మీకు ఇవాళ జర్నలిజం కానీ మీడియా పైన ఉన్న ఒపీనియన్ చెప్పండి. జర్నలిజం పాత్ర ఏంటంటే, ఈరోజు కొంతమంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారు కదా, పనికిరాని ముచ్చట్లన్నీ అది ఓకే, అది మనం మాట్లాడదాం. సూర్యాబాయి దృష్టిలో జర్నలిజం ఎంత ఇంపార్టెంట్ సొసైటీలో? వాళ్ళు అనుకుంటే పెద్ద కుర్చీ మీదకి ఎక్కేయగలుగుతారు, వాళ్ళు అనుకుంటే కిందకి కూడా దింపేయగలుగుతారు. అంత టాలెంట్ ఉన్నోళ్ళు, అంత శక్తి ఉన్నోళ్ళు జర్నలిస్టులు. వాళ్ళు వాళ్ళు చేసే పని వాళ్ళు కరెక్ట్ చేస్తే మన సమాజం కరెక్ట్ చేయట్లే అని కాదు, చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటే ఎంతమందిని స్టార్స్ అయినా చేస్తారు, జీరోకైనా పడేసే శక్తి ఒక గవర్నమెంట్ దింపొచ్చు, గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు. అంత వాళ్ళకు లైసెన్స్ ఉంటుంది. అండ్ మన సొసైటీలో ఎన్నో జరుగుతున్నాయి. అదే కొంతమంది జర్నలిస్టులు సనాతన ధర్మం గురించి కావచ్చు, ఎక్కడో పొలాలు సరిగా పండక ఉరేసుకోవడం చనిపోవడం కావచ్చు, ఆడబిడ్డలకు అన్యాయం జరిగి పోస్కో కేసులు, దాడులు, ఇవి ఎన్నో జరుగుతున్నాయి. అన్నింటి మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ మత మార్పిడి దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు మతం అంటే ఏంటంటే అన్ని మతాలని మనం గౌరవిస్తాం అన్న. మతం అంటే ఒక నమ్మకం అండి. నమ్మకం. ఎందుకంటే ఎవరి అంటే మతం అంటే ఒక నమ్మకం అంతే. నమ్మకం. నేను చెప్పే ఏంటంటే మన హిందుత్వంలో ప్రతి ఒక్కరికి మనం తల్లి కడుపులో నుంచి పుట్టేటప్పుడు మీ తల్లి తండ్రి ఎవరు అంటే మనం చెప్తాం. అవును. మతం కూడా అలాంటిదే. నచ్చలేదని చెప్పి తల్లిదండ్రిని మార్చాం కదా మనము. కరెక్టే. నచ్చలేదని చెప్పి తల్లిదండ్రిని మారుస్తాం మనం. మార్చకూడదు. మారిస్తే వాడు మనిషేనా? కాదు. సొసైటీలో వాడికి బతకడానికి అర్హత ఉందా? లేదు. మతం కూడా అంతే. నచ్చినా నచ్చకున్నా, కష్టం ఉన్నా, ఎలా ఉన్నా, నష్టం ఉన్నా, నువ్వు అందులో ఉన్నావు కాబట్టి నిలబెట్టుకుని వెళ్ళాలి. నువ్వు అందులో ఉన్నావు కాబట్టి నీది అది డిసైడ్ అయ్యి నువ్వు ఎందుకు ఎవరి మతం వల్ల గొప్పది, మనం అన్ని మతాలకి గౌరవిద్దాం. కానీ నీ కన్న తల్లిని కన్న తండ్రిని ఎలా అయితే చూసుకుంటావో నువ్వు ఉన్న మతాన్ని కూడా నువ్వు అలానే చూసుకొని అందులోనే వీళ్ళు నా తల్లి తండ్రి సత్యదాకా ఎలా అయితే అంటావో మనం బతుకున్న రోజులు కూడా నేను ఇది ఏ మతంలో పుడితే అదే మతం. అది అలా ఉంటే చాలా బాగుంటది అని నా ఫీలింగ్. సో ఇప్పుడు మత మార్పిడి అంటే హిందువుల నుంచి వేరే మతాల్లోకి వెళ్తున్నారు. ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? అది ఏ రీజన్ వల్ల జరుగుతుంది అనుకుంటున్నారు? వాళ్ళ మైండ్ అనే స్టెబిలిటీ లేకపోవడం, తల్లి తండ్రిని గుర్తించకపోవడం, వేరే దురాశకు పోవడం, చెడలవాట్లకు లోను కావడం, చెప్పుడు మాటలు వినడం, దీనివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. నీ పేరెంట్స్ ఎవరో నీకు నీ మైండ్లో కరెక్ట్ గుర్తుంటే నువ్వేంటో, నువ్వు ఎందులో ఉన్నావో నీకు గుర్తుంటుంది. నీ పేరెంట్స్ నువ్వు మర్చిపోయినప్పుడే ఇవన్నీ జరుగుతాయి. సో మతం మారితే పేరెంట్స్ని కూడా మార్చేసినట్టే. అంతే కదా బ్రదర్, అంతే కదా. పుట్టినప్పుడు మన పేరెంట్స్ మనకు గుర్తుండాల, మనం ఎందులో ఉన్నామో అప్పుడు అది కూడా మన పేరెంట్స్తో పాటు అది కూడా మనకు వచ్చినట్టే కదా. కరెక్ట్. దాన్ని నువ్వు చేంజ్ చేసుకుంటే ఎట్లా? చేంజ్ చేసుకోకూడదు. సో మీరైతే స్ట్రాంగ్ గా చెప్తున్నారు ఈ మాట. 100% అన్న. ఎవరైనా చాలా మంది యూత్ ఫాలోవర్స్ మీరు ఒక ఇన్స్పిరేషనల్ ఫిగర్ ఇవాళ సొసైటీలో. ఒక సిక్కులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరి మతం వాళ్ళకి గొప్పదే. అంతే అంతే. అవును, ఎవరి మతం. కానీ మతాన్ని డివైడ్ చేసే ఆలోచన మంచిది కాదు. అంటే నా దృష్టిలో నాకైతే మంచిది కాదు. ఎందుకంటే మనం అలా చేసామంటే మన మ్యానుఫ్యాక్చర్ అనేది చేంజ్ అయినట్టే. అంటే నేను అలా అంటున్నా. అంటే నాకు ఇది నచ్చింది అందరికీ నచ్చకపోవచ్చు. అవును, నాకు నచ్చింది నేను మాట్లాడుతున్నా, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ నేనైతే దాన్ని ఎక్స్క్యూజ్ చేయను అని నా మైండ్లో ఉన్నది థాట్ అది. సో మీరు అంటే మీడియా గురించి చెప్తా ఇటు వెళ్ళిపోయారు అంటే మీ మనసులో అది ఎంత స్ట్రాంగ్ ఉందో నాకు అర్థమైంది. సో ఇవాళ జర్నలిజం ఎలా ఉందనేది మీ ఒపీనియన్? జర్నలిజం అంటే 2 ఉదాహరణలు చెప్తా. 2 వ్యక్తుల్ని నేను వాళ్ళ పేర్లు చెప్తా. జర్నలిజం ఎలా ఉండాలి మీ దగ్గర నేర్చుకోవచ్చు. 2 తీన్మార్ మల్లన్న గారు, ఆయనను చూసి నేర్చుకోవచ్చు. నేను మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, సరే సూర్యాబాయ్ ట్రోల్స్, గోల్డ్ ఎక్సెట్రా, గ్లాస్ బ్రేక్, లొల్లి, ఇవన్నీ ట్రెండింగ్ గురించి ప్రతి ఒక్కరు వచ్చి
జర్నలిస్టులు వస్తే ట్రెండింగ్ గురించి వ్యూస్ గురించి ప్రయత్నం చేసి నాతో చేస్తున్నారే కానీ మీలాగా మళ్ళీ ఇప్పుడు అట్లా అన్నారు అనుకోండి, మీరు ఓపెన్ గా ఊరికే తప్పు లేదు ఏదో కావాలని ఒకరికొకరు చేసుకున్నట్టు ఉంటుంది ఇది. ఒకరికొకరు కాదు, ఉన్న వాస్తవం చెప్తున్నానండి. నేను మీతో పాటు తీన్మార్ మల్లన్న గారిది కూడా చెప్పాను నేను. మీరు నాతో ఇంటర్వ్యూ చేశారు కదా, ఇలాంటి ఇంటర్వ్యూ మీరు సెర్చ్ చేయండి, ఒకటి కూడా కనిపించదు. ట్రెండింగ్ విషయాన్ని దాని పక్కన పెడితే ట్రెండింగ్తో పని లేదు మనకు. పర్సనల్గా వ్యక్తిగతంగా వాట్ ఈజ్ వాట్. అంటే నా ఉద్దేశం కూడా ఇవాళ మిమ్మల్ని అడిగి మీ బిజీ స్కెడ్యూల్లో కూడా నేను మీతో పోడ్కాస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నేను ఆల్మోస్ట్ 2 years నుంచి మిమ్మల్ని ఒక ఇన్ఫ్లుయెన్సర్ గానో ఒక పబ్లిక్ ఫిగర్గా చూస్తున్నా. ఈ లాస్ట్ కొన్ని డేస్ నుంచి ఈ కాంట్రవర్సీలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి కదా, అవి చూస్తున్నా. బట్ ఎక్కడ కూడా నాకు రియల్ సూర్యాబాయ్ అంటే ఎవరు, అసలు ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన ఒరిజినాలిటీ ఏంది, ఆయన ఎట్లా ఆలోచిస్తాడు, ఎట్లుంటాడు, ఒక పని చేస్తున్నాడు అంటే ఎందుకు చేస్తాడు, సరే సూర్యాబాయ్గా మారాడు, ఎందుకు మారాడు, సోషల్ సర్వీస్లోకి ఎందుకు వచ్చాడు, గోల్డ్ అనే ఐడెంటిటీలోకి ఎందుకు వెళ్ళారు, ఇవన్నీ నాకు ఎవరు అంటే నాకు తెలియదు. సో నాకు తెలుసుకోవాలనిపించింది. తెలియదు కాదు, ఎవరు అలా ట్రై చేయలేదు, అది ఎక్కడ కనపడలేదు. సో నాకు క్యూరియాసిటీ ఉండింది, తెలుసుకోవాలనిపించింది. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళ మీ ముందు కూర్చోవడం జరిగింది అనమాట. యాక్చువల్లీ మీరు వచ్చేటప్పుడు కూడా నేను అనుకున్నాను, వచ్చిన తర్వాత మీరు సరేలే అందరూ చేసినట్టే చేస్తాయేమోలే అని అనుకున్నా. కానీ ఇక్కడ మొత్తం డిఫరెంట్. నేను అనుకున్నది వేరు, ఇక్కడ మీరు చేసింది వేరు. జర్నలిజం అంటే ఇది. నిజంగా చెప్తున్నా, అప్రిషియేట్ యూ, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా. ఇది అంటే నాకనే కాదు, నేనేమంటా అంటే నాలాగా ఆలోచించే చాలా మంది ఉంటారు, ఆడియన్స్ ఉంటారు, మీ అభిమానులు ఉంటారు, వాళ్ళందరికీ తెలియాలనేది. వాళ్ళందరికీ కూడా అన్ఫిల్టర్డ్ సూర్యాబాయిని, ద రియల్ సూర్యాబాయిని మా ఛానల్ ద్వారా, మా లెన్స్ ద్వారా వాళ్ళందరికీ తీసుకెళ్ళాలి, మిమ్మల్ని వాళ్ళందరి హార్ట్స్లోకి కూర్చోబెట్టాలనేది నా ఉద్దేశం. రైట్ ఆర్ రాంగ్ ఏదైనా, మీ మంచి అయినా కావచ్చు, మీ చెడైనా కావచ్చు, అన్ఫిల్టర్డ్గా మిమ్మల్ని నేను వాళ్ళందరికీ ప్రజెంట్ చేయాలనేది నా ఒపీనియన్. నా ప్రోగ్రామ్ పేరు కూడా మీకు చెప్పాను. సో ఆ ప్రయత్నంలో ఒక భాగమే ఇది. సో ఒకవేళ చెడు ఉన్నా వెళ్తుంది. అలాగే మిమ్మల్ని క్వశ్చన్ కూడా అలా అడిగాడు, ఎక్కడ కూడా మనం మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాము. సో తీన్మార్ మల్లన్న గురించి చెప్తున్నారు. సో అంటే మీకు మంచి ఒపీనియన్ ఉన్నట్టుంది. నేను కూడా చాలాసార్లు ఆయన వీడియోలు చూస్తుంటా, ప్రతి ఇష్యూ మీద మొహమాటం లేకుండా, భయం లేకుండా, నిష్పక్షపాతం లేకుండా మాట్లాడేస్తారు ఆయన. సో అది కొన్నిసార్లు ఆయన చాలా ఇబ్బంది కూడా పడ్డట్టు చాలా, అది నేను అబ్జర్వ్ చేశాను యాక్చువల్గా. ఒక ఎమ్మెల్సీగా కాకుండా, ఒక పార్టీలో ఉన్న వ్యక్తిగా కాకుండా, నేను పర్సనల్గా ఆయనని ఇష్టపడుతున్నా, ఆయన క్యారెక్టర్ని ఇష్టపడుతున్నా. ఆయన ఆఫీస్ దగ్గరికి ఎంతోమంది చూసా బ్రదర్. ఒక వరల్డ్ ఛాంపియన్షిప్కి ఆ అబ్బాయికి మెయింటెనెన్స్కు లేకపోతే, చేసుకోలేని పరిస్థితిలో లేకపోతే, ఆ వ్యక్తిని పిలిపించి ఆ వ్యక్తి గురించి చెప్పి అప్పటిదప్పుడే మొత్తం ఫోన్పే నెంబర్లు పెట్టి అప్పటిదప్పుడే నాకు మంచి, ఆయన చాలా వీడియోస్, ఎక్కువ శాతం చాలా వీడియోస్ చూసా. కల్మషం అనేది అది పక్కన పెట్టేసే, కానీ మన దగ్గరకు వచ్చిన వ్యక్తికి మనం న్యాయం చేసామా లేదా, ఆయన న్యాయం చేసి పంపించింది. చాలా విషయాలు, చాలా వీడియోస్, చాలా స్కామ్స్ కూడా బయట పెట్టారు కదండి. ఇప్పుడు మీరు అంటే చూసారు లేదో, కంట్రీ డిలైట్ అనేది అసలు విపరీతంగా పబ్లిసిటీ చేసుకుంటా, చాలా పెద్ద పెద్ద బ్రాండ్ ఎండార్స్మెంట్ చేసుకుంటా, సెలబ్రిటీస్ తో కూడా చేయించుకుంటూ పోయింది. కానీ ఆయన వాటన్నిటికీ విరుద్ధంగా వెళ్ళి, అంటే విరుద్ధాన్ని కదా, అసలు రియాలిటీ ఇంత పబ్లిసిటీ చేసుకుంటూ జనాల్లోకి వెళ్తున్నప్పుడు అసలు దానిలో రియాలిటీ ఏంటి, ప్రజలకు అది మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనే ఆలోచన ఆయన తీసుకొచ్చి లైవ్ లో దాన్ని ప్రూవ్ చేసి, ఇప్పుడు ఆయన చేసుకోవాలనుకుంటే అలాంటి కంపెనీ దగ్గర ఎంతో ఆలోచి పడచ్చు, ఎంతో వాళ్ళ దగ్గర బెనిఫిట్స్ తీసుకోవచ్చు. కానీ ఎక్కడ ఆయన లొంగలేదు, ఈ భయపడలేదు. అలాంటి ఒక ప్రోగ్రామ్ చేసి వల్ల చాలా మందికి ఆయన ఒక అవేర్నెస్ ఇచ్చారు. మేబీ అది ఒక మంచి, ఒకవేళ ఆ బ్రాండ్ లో ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, నాకు తెలిసి ఈయన చేసిన ఈ ప్రోగ్రామ్ వల్ల అవన్నీ కవర్ చేసుకొని అన్నా వాళ్ళు మంచి క్వాలిటీ ఇస్తారు, అట్లా ఉపయోగపడుతుంది. అవును, నాకు అది ఒకటి మటుకు బాగా అనిపించింది. అవును, చాలా ఆయనవి నేను చెప్తా, కొన్ని ఫాలో అవుతున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గా నేను తక్కువ చూస్తా, ఎందుకంటే ఎక్కువ చూసి మైండ్ ఖరాబ్ చేసుకోను నేను. అంతే, ఎక్కువ చూడండి నేను. అవునవును, ఎవరైనా ఏది ఉన్నా కూడా నేను ఎక్కువ చూడను, చూస్తా. ఆయనలో నాకు నచ్చినవి అవే. ఆయన దాకా వెళ్తే పాపం ఆయన వంతు చేస్తాడు, ఆయన చేసే పంపిస్తాడు. అండ్ అది చట్టాలు ఉండని, ఒక ఎమ్మెల్యే ఉండని, ఇంకెవరన్నా ఎవరైనా సరే నిలదీస్తాడు ఆ వ్యక్తి. నిలదీసి ఇలా జరిగిందంటే ఏంటండి మీరు ఏం అని చెప్పి అప్పటిదప్పుడు పరిష్కారం చేస్తాడు ఆయన. ఆయన నిలబడతాడు, అది ఇష్టం నాకు. సో తీన్మార్ మల్లన్న గారి గురించి యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీ ఒపీనియన్ మీరు చెప్పారు కదా. ఇప్పుడు ఆయన పొలిటీషియన్ కూడా అయ్యారు, ఒక ఎమ్మెల్సీ అయ్యారు కదా. ఆయన మీద ఇప్పుడు మీ ఒపీనియన్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్ గా మీకు ఎలా అనిపిస్తున్నారు ఆయన? నేను ఆయన పొలిటికల్ లీడర్ గా అస్సలు చూడట్లేదు. నేను పొలిటికల్ లీడర్ గా చూడట్లేదు, ఒక ఆయన సమాజ సేవకుడిగానే అతన్ని చూస్తున్నాను. అంటే పొలిటికల్ లీడర్ అయినా కూడా అది నేను అలానే చూస్తున్నా. నాకు ఇట్లా కదా ఇది అని బిల్డప్ ఆయన ఎక్కడ కూడా చెప్పుకోవట్లేదు.
అన్యాయం జరిగిందా, ఓకే వచ్చి నీ ఆఫీస్ తలుపు తట్టిర్రా, సరే నేను చేస్తా, ఎనికి ఓన్ చేస్తా అని నిలబడతాడు కదా. వాస్తవాలు ఏంటనేది నిర్మోహమాటం కనుక్కుంటారు. అది 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 ఇష్టం ఆయనలో. ఆయన జర్నలిజం ఎప్పుడో తిన్మార వల్ల అక్కడి నుంచి ఆయన ట్రావెలింగ్ దగ్గర నుంచి కూడా నేను చూసుకుంటూ వస్తా. ఈరోజు ఆయన ఒక మంచి పొజిషన్లో ఉన్నా సరే దీన్ని వదలలేదు ఆయన. అవును అవును, వదలలేదు. అవును, నాకు ఆయనలో నచ్చింది అది. సరే ఇప్పుడు సోషల్ సర్వీస్ అనేది మీరు చేస్తున్నారు కదా పబ్లిక్కి, ఏ రకమైన సర్వీసులు చేస్తే అది రైట్ అనుకుంటున్నారు ఈ టైంలో? ఇప్పుడు నేను ఎక్కువ ఫోకస్ చేసేది హ్యాండిక్యాప్డ్ వాళ్ళ మీద. వాళ్ళు కొంతమందికి పాపం వాళ్ళకి ఏదైనా మిషన్ కుట్టుకోవాలి, ఏదైనా ఏదో మిషన్ పెట్టుకొని ఒక వర్కర్ను పెట్టుకొని చేపియాలి. అందరికీ భిక్షాటం చేయాలని ఉండదు కదా, వాళ్ళకు కూడా ఉంటుంది కదా, అమ్మో ఇది చేస్తే ఎట్లా, అవన్నీ ఉంటాయి కదా. మాకు ఎవరన్నా సరే దాతలు దొరికితే బాగుంటుంది, ఇది ఇప్పిస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని వాళ్ళకు కూడా ఉంటుంది. అండ్ ఇలాంటి వాళ్ళకి నా వంతు సాయంగా వాళ్ళ కడుపు నింపాలి అని అనుకుంటున్నా, నెంబర్ 1. నెంబర్ 2, భిక్షాటన చేసేటోళ్ళు ఎవరైనా ఉన్నా సరే మీరు భిక్షాటన ఆపండి. మీకు దేని మీద మీకు అవగాహన ఉంది, మీరు ఏం చేయగలరు, ఇది కాకుండా మిమ్మల్ని మీరు లీడ్ చేసుకోవడానికి ఏం చేయగలరు, దానికి నా వంతు సాయంగా నేను ఏం చేయగలను, నాతో అవ్వకపోతే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళతో నేను ఏం చేయించగలను అనే దాని మీద ఇది బాగా నేను ఇప్పుడు మైండ్లోకి బాగా తీసుకున్నాను. ఉపాధే లేదు అసలు, వాళ్ళకి ఉపాధి కల్పించాలి 100%. వాళ్ళు కూడా ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో, మన భారతదేశంలో మనం పుట్టినందుకు, తల్లి కడుపున పుట్టినందుకు అందరూ మనోళ్ళే అనుకొని ఎవరికి మాత్రం ఉంటుంది చెప్పు. వాళ్ళనైతే పాపం ఇది కార్లు లేవనో అది లేవనో తల్లిదండ్రి బయటికి నెట్టేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఉపాధిని ఇవ్వాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలా, వాళ్ళ సమస్యను మనతో అయితే పరిష్కరించాలా, మనతో కానప్పుడు పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలా. దీన్ని బాగా నేను ఏంగా పెట్టుకున్నా ఇప్పుడు, దీని మీదే నేను ఇక ఇది 100% ఇది. ఎందుకంటే ఫౌండేషన్ అనేది మీరు స్టార్ట్ చేశారు కదా. అవును, అది చేసేటప్పుడు మీ మైండ్ సెట్ అంటే మీ ఎజెండా ఏంటి అసలు? అంటే యాక్చువల్లీ స్టార్టింగ్లో అన్నా ప్రాబ్లం అని వస్తే వెనక ముందు ఆలోచించుకోకుండా ఎంతో హెల్ప్ చేసేసిన, డబ్బులు ఇచ్చినా, ఎంతో చేసిన. కొద్ది రోజుల తర్వాత తెలిసింది నాకు, అన్న ఆపదని వచ్చేటోనికి కాళ్ళు చేతులు అన్నీ మంచిగానే ఉన్నాయి, ఏం చేసుకోలేక నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అని కొద్ది రోజుల తర్వాత ఆలోచించా. కొంతమంది ఫేక్ వ్యక్తులు కూడా వచ్చారు, మిస్యూజ్ చేశారు. దాని తర్వాత లేదు, మన ఎస్ఎన్ఎస్ ప్రజాసేవ ఫౌండేషన్ తరఫున నిజంగానే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అనేది మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని 100% వాళ్ళకి సాయం చేయాలి.